అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే యావత్ ప్రపంచాన్ని పీడించడం మొదలుపెట్టాడు. పోనీ స్వదేశంలో అయినా ప్రజలను సరిగా చూసుకుంటున్నాడా అంటే అదీ లేదు. ఎక్కడ చూసినా కోతలే. ఉద్యోగులు రోడ్డును పడేస్తున్నాడు. తాజాగా ఆయన దృష్టి నాసాపై పడింది. నాసాకు ప్రతి ఏడాది కేటాయించే బడ్జెట్లో భారీగా కోత విధించాడు. దీంతో ఉద్యోగులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులు ప్రోత్సహించాల్సింది పోయి వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీంతో నాసాలో పనిచేసే ఉద్యోగులు, సైంటిస్టులు ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఆగస్టు 1 నుంచి వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకాన్ని బాదుతున్నాడు. దీనివల్ల పలు పేద దేశాలకు ఇప్పటికే భయంతో వణికిపోతున్నాయి. ఇక స్వదేశం విషయానికొస్తే అక్కడ కూడా కోతలే. ప్రతి ఏడాది ప్రభుత్వం కేటాయించే బడ్జెట్లో భారీ ఎత్తున కోతలు విధిస్తే ఆ సంస్థలు చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఇటీవల కాలంలో గాజాలో ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా అమెరికా యూనివర్సిటీల్లో విద్యార్థులు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా సేవ్ పాలస్తీనా అంటూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆ నిరసన ప్రదర్శనలను ట్రంప్ ఉక్కుపాదంతో అణిచివేశాడు. విదేశీ విద్యార్థులను అమెరికా నుంచి బలవంతంగా వారి దేశాలకు పంపించేశాడు. దీంతో చాలా మంది అమెరికా యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు అర్థాంతరంగా చదువు మానేసి మాతృదేశాలకు తిరిగి రావాల్సి వచ్చింది. ఇక ట్రంప్ ఆయా యూనివర్సిటీలకు ఇవ్వాల్సిన గ్రాంట్లను నిలిపివేశారు. అమెరికాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలకు బడ్జెట్లో కేటాయించాల్సిన గ్రాంట్లను పూర్తిగా ఆపేశాడు. హార్వర్డ్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వనని తెగేసి చెప్పాడు. అయినా పలు యూనివర్సిటీలు ట్రంప్కు లొంగలేదు. ఆయన ముందు మోకరిల్లలేదు. ఎందుకంటే ఆయా యూనివర్సిటీల్లో చదువుకున్న వారు, ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తాము చదువుకున్న యూనివర్సిటీలకు మిలియన్ల కొద్దీ డాలర్లు విరాళమిస్తూ ఉంటారు. ఇక మన దేశంలోని రతన్ టాటా విషయానికొస్తే ఆయన అమెరికా యూనివర్సిటీలకు మిలియన్ల కొద్దీ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఇక రతన్ టాటాను పలు యూనివర్సిటీలు డాక్టరేట్లతో గౌరవించాయి. అలాగే మన దేశంలోని పారిశ్రామికవేత్తలు అమెరికా యూనివర్సిటీల్లో చదువుకున్నందుకు కృతజ్ఞతగా ఇప్పటికీ విరాళాలు ఇస్తూ ఉంటారు. మన దేశమే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన కార్పొరేట్ దిగ్గజాలు యుఎస్ యూనివర్సిటీలకు మిలియన్ల కొద్దీ డాలర్లు విరాళంగా ఇస్తూ ఉంటాయి. దీంతో అమెరికా యూనివర్సిటీలు ట్రంప్ బెదిరింపులను పెద్దగా లెక్క చేయలేదు. ఇక తాజాగా అమెరికా ప్రభుత్వం ఫండింగ్తో నడిచే స్పేస్ ఏజెన్సీ నాసాపై ట్రంప్ కన్నుపడింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2026 ఆర్థిక సంవత్సరంలో నాసాకు కేటాయించాల్సిన బడ్జెట్ను ఈ ఏడాది మేలో ఏకంగా 25% కోత విధించింది. వాస్తవానికి $24 బిలియన్ కేటాయింపుల నుంచి $18 బిలియన్ కుదించింది. దీంతో నాసా సుమారు 4,000 మంది ఉద్యోగులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాసా మొత్తం ఉద్యోగుల్లో 20% కోత విధించాల్సి వస్తోంది. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది సెలవులు పెట్టారని తెలుస్తోంది. కాగా నాసాకు చెందిన సుమారు 3,870 మంది రాజీనామా చేసి వెళ్లిపోవాలనుకున్నారు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతానికి రాజీనామాలను ఆమోదించడం లేదు. వాస్తవానికి శుక్రవారం రాత్రి డెడ్లైన్ పెట్టి రాజీనామా చేయాలనుకునే వారు చేసుకోవచ్చునని ముందుగా ఆఫర్ చేసి తర్వాత దాన్ని వాయిదా వేసింది. తాజాగా నాసా సివిల్ సర్వెంట్ వర్క్ ఫోర్స్ విషయానికొస్తే 18,000 నుంచి 14,000కు దిగి రావచ్చు. ఇక నాసా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ప్రభుత్వ ఆఫర్ను దృష్టిలో ఉంచుకుని మొదటి రౌండ్లో 870 మంది ఉద్యోగులు రాజీనామా చేస్తే రెండో రౌండ్లో 3,000 మంది ఉద్యోగులు రాజీనామా చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ రాజీనామాలను ఆమోదించకుండా పక్కన పెట్టింది. ఇక ట్రంప్ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవడానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందిని తగ్గించే పనిలో పడింది. దీంతో ట్రంప్ నాసాకు కేటాయించిన బడ్జెట్ను $24 బిలియన్ నుంచి $18 బిలియన్ తగ్గించేశాడు. అదే సమయంలో ఇటీవల కాలంలో నాసాలో కూడా లీడర్షిప్ సంక్షోభంతో సతమతమవుతోంది. ఇదిలా ఉండగా ట్రంప్ తన మిత్రుడు బిలియనీర్ ప్రైవేట్ వ్యోమగామిగా జారెడ్ ఇస్పాక్ మెన్ను నాసా అడ్మినిస్ట్రేటర్గా నియమించారు. మాజీ డోజీ హెడ్ ఎలాన్ మస్క్కు ఇస్సాక్ మెన్ మంచి మిత్రుడు కూడా. కాగా మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్కు నాసా పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చినట్టు మీడియాలో కథనాలొచ్చాయి. అయితే ఈ ఏడాది మే నెలలో ట్రంప్ ఇస్పాక్ మెన్ను నాసా అడ్మినిస్ట్రేటర్ పదవి నుంచి తొలగించారు. ట్రంప్కు మస్క్కు మధ్య అభిప్రాయ భేదాలు వెలుగు చూసిన వెంటనే ఇస్పాక్ మెన్ను పదవి నుంచి తొలగించాడన్న వార్తలు మీడియాలో వచ్చాయి. ఈ నెల ప్రారంభంలో ట్రంప్ ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ సీన్ డుఫీని నాసా తాత్కాలిక చీఫ్గా నియమించారు. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నాసా కేటాయింపుల్లో 24% కోత విధించడంతో పాటు
నాసాకు సంబంధించిన సైన్స్ బడ్జెట్ను సగానికి సగం కోత విధించింది. దీంతో నాసాలో పరిశోధన చేసే శాస్త్రవేత్తలు తీవ్ర నిరసన తెలియజేశారు. నాసాకు చెందిన దాదాపు 300 మంది సైంటిస్టులు ఇటీవల వాయేజర్ డిక్లరేషన్పై సంతకాలు చేశారు. బడ్జెట్లో కోతలు అమలు చేస్తే అమెరికన్ సైన్స్ అండ్ టెక్నాలజీపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అలాగే వ్యోమగామి భద్రతపై ప్రభావం చూపుతుందన్నారు. ఇక నిరసనకారుల విషయానికొస్తే అడ్హక్ ఆర్గనైజింగ్ గ్రూపు నాసా నీడ్స్ హెల్ప్ అంటూ ప్రభుత్వాన్ని వెంటనే తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. స్పేస్ పాలసీపై నీడలు వ్యాపిస్తున్నందున నాసాపై నేరుగా దాడులు జరుగుతున్నందున తాము నాసాను రక్షించుకోవడానికి వచ్చామని నిరసనకారులు చెప్పారు. అయితే ఈ నిరసన కార్యక్రమం విషయానికొస్తే అమెరికా మొట్టమొదటిసారి చంద్రుడిపై కాలు మోపిన వార్షికోత్సవం రోజునే నాసా ఉద్యోగులు నిరసనకు దిగడం కూడా యాదృచ్ఛికమే. కాగా నిరసనకారులు యుఎస్ కాంగ్రెస్ను వెంటనే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాసాను కాపాడాలని కోరారు. అయితే ఈ నెల ప్రారంభంలోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నాసాలో సుమారు 2145 మంది సీనియర్ ర్యాంకింగ్ ఉద్యోగులను ఇంటికి పంపించాలని నిర్ణయించింది. వారిలో చాలా మంది ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. అలాగే మేనేజరియల్ ఎబిలిటీస్ ఉన్నవారు ఉన్నారు. వారిని ముందుగానే రిటైర్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరి వారికి కావాలంటే అదనంగా కొంత డబ్బు ఇవ్వాలనుకుంది. అయితే ఎందుకో తర్వాత ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. ఇక ట్రంప్ అకస్మాత్తుగా తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు అభద్రతాభావంతో సతమతమవుతున్నారు. ఇక సైంటిస్టుల్లో నిరుత్సాహం ఆవరించింది. ట్రంప్ పుణ్యమాని కొత్త అన్వేషణలు చేయాలంటే ఆసక్తి చూపలేకపోతున్నారు. సాధారణ ఉద్యోగి మాదిరిగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపే స్థాయికి సైంటిస్టులను తెచ్చాడు ట్రంప్. ఇక వచ్చే 4 ఏళ్ల కాలంలో నాసాను పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో పడ్డాడు ట్రంప్. అమెరికాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన నాసా ట్రంప్ చేతిలో బలి కావడం విచారకరం.